న్యూస్ నెంబర్ 15 మీ అందరికి స్వాగతం. సో ఇవాళ డేట్ వచ్చేసి ఏప్రిల్ 13, 2026. టైం వచ్చేసి అరౌండ్ 4 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. సో ఇవాళ ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి హువావే నుంచి అయితే హువావే పూరా 90 Pro Max అయితే రాబోతుంది. ఈ మోడల్ వచ్చేసి మనకి ఏప్రిల్ 20th లాంచ్ అవుతుంది. ఈ మోడల్ ప్రీ బుకింగ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మీరు కావాలంటే హువావే ఆన్లైన్ స్టోర్లోకి వెళ్ళి ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ మోడల్తో పాటు మనకి ఇంకో 2 మోడల్స్ అయితే రాబోతున్నాయి, 90 Pro అండ్ పూరా X Max. 90 Pro వచ్చేసి హువావే పూరా 90 Pro Maxకి ముందు వెర్షన్, అండ్ పూరా X Max వచ్చేసి మనకి ఫోల్డబుల్ ఫోన్గా అయితే రాబోతుంది. ఇది వైడ్ ఫోల్డబుల్ ఫోన్. సో ఈ 3 మోడల్స్ అయితే మనకి ఏప్రిల్ 20th హువావే నుంచి అయితే లాంచ్ అవుతున్నాయి. అండ్ ఇంక 3 ఫోన్స్ ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇది కిరిన్ 1930 చిప్సెట్ ప్రాసెసర్తో రాబోతుందని న్యూస్ అయితే ఉంది. అండ్ ఇంక ఇది ఓఎస్ వచ్చేసి మనకి హార్మోనీ ఓఎస్ 6.1తో రన్ అవుతుంది. సో ఈ 3 మోడల్స్ అయితే మనకి ఏప్రిల్ 20th చైనాలో లాంచ్ అవుతున్నాయి. మన ఇండియాలో వస్తాయో రావో అనేది గ్యారంటీ అయితే లేదు. సో ఈ 3 మోడల్స్ అయితే ప్రస్తుతం చైనాలో లాంచ్ అవుతున్నాయి. అండ్ వీటి హువావే పూరా 90 Pro Max ఫొటోస్ కూడా ఇప్పుడు రీసెంట్గా అయితే లీక్ అయినాయి. వీటి ఫొటోస్ చూస్తే మనకి చాలా హెచ్డీ క్వాలిటీలో వస్తున్నాయి అండ్ చాలా క్లారిటీగా వస్తున్నాయి. సో ఈ ఫొటోస్ అయితే మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే లీక్ అవ్వడం జరిగింది. సో ఈ 3 మోడల్స్ అయితే మనకి ఏప్రిల్ 20th హువావే నుంచి అయితే లాంచ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి గూగుల్ ట్యాప్ టు షేర్ అనేది ఫీచర్ అయితే రీసెంట్గా రావడం జరిగింది. ఇది చాలామంది ఏంటంటే గూగుల్ పిక్సెల్ ఫోన్స్కే అవైలబుల్గా ఉంటుంది అనుకుంటున్నారు, కానీ ఇదైతే ఆండ్రాయిడ్ 17 వర్షన్స్ ఉన్న ఫోన్ అన్నిటికీ అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఎలా అంటే, ఇప్పుడు యాపిల్ అయితే మనకి ఒక ఫోన్ పైన ఇంకో ఫోన్ పెడితే దాని NFC సపోర్ట్ ద్వారా డాక్యుమెంట్స్, ఇమేజెస్ ఎలా వెళ్తాయి, గూగుల్ కూడా మనకి ఆండ్రాయిడ్ 17 ఫీచర్ ఉండి దానికి NFC సపోర్ట్ ఉంటాయి. ఆ ఫోన్కి మనం ఫోన్ పైన ఇంకో ఫోన్ పెడితే డాక్యుమెంట్స్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ ఇవైతే షేర్ అవుతాయి అన్నమాట. ఇది ఆండ్రాయిడ్ 17 ఫోన్స్ అన్నిటికీ తీసుకొస్తుంది గూగుల్. అండ్ ఏ ఫోన్స్ అయితే NFC సపోర్ట్ ఉంటాయో ఇదైతే మనం గూగుల్ ట్యాప్ టు షేర్ యూస్ చేసి మనం ఫోన్ ద్వారా ఇమేజెస్ అనేవి షేర్ చేసుకోవచ్చు. సో గూగుల్ ట్యాప్ టు షేర్ నుంచి అయితే న్యూస్ ఇది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి బ్లూంబర్గ్ అయితే రీసెంట్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. మనకి యాపిల్ అయితే స్మార్ట్ గ్లాసెస్ అయితే తీసుకురాబోతుందంట. ఈ స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసి మనకి 2027లో అయితే రాబోతుంది. సో యాపిల్ స్మార్ట్ గ్లాసెస్ అనే ప్లాన్ చేస్తుంది. ఇవైతే రేబన్ వాళ్ళు చేసినట్టయితే యాపిల్ అయితే తప్పు చేయదు. ఎందుకంటే రేబన్ వాళ్ళు అయితే మనకి ఎప్పుడు ఒకే స్టాండర్డ్ క్యూబ్ షేపుల్లోనే మనకి స్మార్ట్ గ్లాసెస్ రావడం జరిగింది. ఇదైతే స్టైల్స్ కానీ ఏం మార్చరు. అదే యాపిల్ చూసుకుంటే మనకైతే డిఫరెంట్ షేప్స్లో అండ్ స్టైల్స్లో తీసుకురాబోతుంది. ఇవైతే ఓవెల్ షేప్, రెక్టాంగిల్ షేప్, ఇలా డిఫరెంట్ షేప్స్లో అయితే స్మార్ట్ గ్లాసెస్ తీసుకురాబోతుంది. అండ్ రేబన్ వాళ్ళు ఇంకో చేసిన తప్పు ఏంటంటే, రేబన్ వాళ్ళు ఏంటంటే ఇదివరకు అయితే మనకి సైట్ యూస్ చేసి అయితే స్మార్ట్ గ్లాసెస్ బిల్డ్ చేసేవాళ్ళు కాదు. రీసెంట్గా అయితే ఈ ఫీచర్ అయితే వాళ్ళు పెట్టారు. కానీ యాపిల్ అయితే ఫస్ట్ నుంచే మనకి ఎవరికైతే సైట్ ఉందో వాళ్ళకి మోడిఫై చేసి దాని తగ్గట్టు అయితే స్మార్ట్ గ్లాసెస్ డిజైన్ చేసేస్తుంది. సో యాపిల్ వాళ్ళు అయితే ఇప్పుడు కరెంట్లీ స్మార్ట్ గ్లాసెస్ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. సో వీటి మీద అయితే ఫోకస్ చేసి మనకి మ్యాక్సిమం 2027లో అయితే యాపిల్ స్మార్ట్ గ్లాసెస్ రావచ్చని బ్లూంబర్గ్ అయితే రిపోర్ట్ ఇస్తుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి DJI నుంచి DJI Osmo Pocket 4 అయితే రాబోతుంది. ఈ DJI Osmo Pocket 4 వచ్చేసి మనకి మెయిన్లీ వ్లాగింగ్స్కి అండ్ ఫ్యామిలీ ఛానల్స్కి అయితే యూజ్ చేస్తారు. సో ఇదైతే మనకి Osmo Pocket 3 లాగే వస్తుంది. ఇది 1x సెన్సార్తో వస్తుంది. దీనిలో 10" జూమ్ వీడియోతో వస్తుంది. అండ్ ఇంక DJI Osmo Pocket వచ్చి మనకి మోర్ ఇన్ డెప్త్ అండ్ క్వాలిటీ అండ్ స్టైల్ కూడా మార్చడం జరిగింది Osmo Pocket 3తో పోలిస్తే. సో ఇదైతే మనకి ఏప్రిల్ 16th అయితే లాంచ్ అవుతుంది. DJI అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో ఈ Osmo Pocket 4 అనేది మనకి ఏప్రిల్ 16th లాంచ్ అవుతుంది. ఇది ఇప్పుడు కావాలంటే ప్రీ బుక్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి USA అండ్ ఇరాన్ వార్ అయితే మనకి జరుగుతుంది. సో USA అండ్ ఇరాన్ మధ్యన అయితే ఒప్పందాలు అయితే రీసెంట్గా అయితే జరిగినాయి. సో ఈ ఒప్పందాలు చూసుకుంటే విఫలమైనాయి అన్నమాట. పాకిస్తాన్ అయితే ఇందులో మధ్యవర్తం వహించి వీళ్ళిద్దరి మధ్యన అయితే ఉంది. సో US అండ్ ఇరాన్ వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అంటే వచ్చారు. సో ఇరాన్ వాళ్ళు అయితే రీసెంట్గా కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. 10 కండిషన్స్ అయితే పెట్టారన్నమాట. దీనికైతే USA అయితే ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. సో ఇద్దరి మధ్యన ఒప్పందం అనేది విఫలమైంది.
అండ్ యూఎస్ఏ పెట్టిన 10 కండిషన్స్ ఏంటంటే రీసెంట్గా జరిగిన వార్ వల్ల వాళ్ళకి లాసెస్ జరిగినాయి. ఆ లాసెస్ అన్నీ అమెరికానే భరించాలి. అండ్ స్టేట్ కంట్రోల్ మొత్తం మాదై ఉండాలి. అండ్ స్టేట్ ఆఫ్ ఫార్మర్స్ మొత్తం మా కంట్రోల్లో ఉంటుంది. సో యూఎస్ఏ వాళ్ళు అయితే దీనికి ఒప్పుకోలేదు. దీనికి వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం అయితే విఫలమైంది. అండ్ సో వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం విఫలవడం వల్ల మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన డీలింగ్స్ అండ్ వీళ్ళిద్దరి మధ్యన యూఎస్ఏ అండ్ ఇరాన్ మధ్యన వార్ ఎలా ఉండబోతుందో ఫ్యూచర్లో చూద్దాం. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి టీవీకే పార్టీ నుంచి అయితే విజయ్ అయితే రీసెంట్గా ఇది పెట్టడం జరిగింది. సో తమిళనాడులో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్ వచ్చేసి ఏప్రిల్ 23న జరగబోతుంది. సో ఇంకా కొన్ని డేస్ మాత్రమే ఉన్నాయి. సో కొన్ని డేస్ ఉండడం వల్ల విజయ్ ప్రతి ప్లేస్కి వెళ్ళి స్పీచ్ ఇవ్వలేడు కాబట్టి విజయ్ ఉన్న స్పీచ్ని యూస్ చేసి వాళ్ళైతే హోలోగ్రామ్ని యూస్ చేస్తున్నారు. ఈ హోలోగ్రామ్ని యూస్ చేసి అయితే విజయ్ స్పీచ్ చేస్తున్నట్టు అయితే రియల్గా క్రియేట్ చేసి పెట్టారు. సో దాని పక్కన అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్ వీళ్ళైతే ఉన్నారు. సో విజయ్ హోలోగ్రామ్ యూస్ చేసి అయితే స్పీచ్ చేస్తున్నారు. సో ఇది ఇండియాలోనే ఫస్ట్ హోలోగ్రామ్ స్పీచ్ అనమాట పొలిటికల్ పార్టీస్లో చూసుకుంటే. సో ఇదైతే రీసెంట్గా ట్రెండ్ అవుతుంది. సో ఇదైతే మనకి ఫస్ట్ తమిళనాడులోనే జరిగింది. సో ఎలక్షన్స్ దగ్గర పడుతుండగా మనకి విజయ్ టీవీకే పార్టీ వాళ్ళు అయితే యూజ్ చేస్తున్నారు. సో ఏప్రిల్ 23 ఎలక్షన్స్. సో ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారో మనం చూద్దాం. సో ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే ఇవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అండి. అంటిల్ దెన్ బాయ్.